ఉగ్రవాదులు ఇదివరకు తమ మనుషుల్ని డెకాయిల్లాగా జనంలో తిప్పుతా అది మసీదుల దగ్గరనా లేకపోతే కనుక ముస్లింలు ఉండే ఏరియాల్లోనో మామూలు వ్యాపారులాగానో మామూలుగానో ఉండి అక్కడ ఎవరికి ఎలాంటి భావం ఉందో చెక్ చేస్తూ ఆ జాగ్రత్తగా వాళ్ళని ట్రాక్ చేసుకోవాలి. వాళ్ళు 1,00,000 మందిలో ఒకళ్ళనో ఇద్దరినో పట్టుకోగలరు. ఇప్పుడు అట్లాంటి అవసరం ఏం లేదు. సోషల్ మీడియా వచ్చాక ఆల్గారిథమ్స్ మెయింటైన్ చేసుకుంటే చాలు. ఫస్ట్ ఒక రాడికలిజం మెంటాలిటీ ఎవరికి ఉందో, పోస్టులు ఎవరు పెడుతున్నారో అన్న చూసేసి ఇక ఆ తర్వాత వాళ్ళతో అలాగే పదాలు కలుపుతూ మ్యాటర్ కలుపుతూ క్రమంగా వాళ్ళని ట్రాప్లోకి లాక్కొచ్చేటటువంటి సోర్సెస్ పెద్ద ఎత్తున రావడంతో అనేక మంది సామాన్యమైనటువంటి యువకులు లైక్ మొన్న మనం విజయవాడ టెర్రర్ మాడ్యూల్లో చూసాం. వాళ్ళు ఏం పెద్ద క్రిమినల్స్ ఏం కాదు, సామాన్యులైనటువంటి వాళ్ళు. వాళ్ళని తీవ్రవాదులుగా మార్చడం, వాళ్ళని ఏకంగా బాంబులు తయారు చేయడంలో దిట్టలుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నది వాళ్ళ రోజున సోషల్ మీడియా కారణంగా బాంబులు ఎట్లా తయారు చేయాలి, ఏమేమి మెటీరియల్ కావాలో కూడా వచ్చినటువంటి రోజుల్లో పోలీసుల పని ఎక్కువైపోయింది. మహారాష్ట్ర లాంటి చోట్ల మరింత ఎక్కువైపోయింది. సోషల్ మీడియా ప్లాట్ఫారాలని ఇప్పుడు మానిటర్ చేస్తున్నాయి నిఘా వ్యవస్థలు. వాళ్ళు అక్కడ తాజాగా నిన్న రాత్రి మహారాష్ట్రలో ఏటీఎస్ పోలీసులు రైడ్ చేశారు. కుర్లా, గోవాండి ప్రాంతాల్లో కొన్ని డివైజెస్ని సీజ్ చేశారు. ఏవైతే జైషే మహమ్మద్ ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి విభాగాలతో టైఅప్ పెట్టుకున్నటువంటి కొంతమంది విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా టైఅప్ పెట్టుకుని ఇలాంటి యాక్టివిటీ చేస్తున్నారని తేలింది. వాళ్ళ మీద యుఏపిఏ యాక్ట్ కింద ఉపా యాక్ట్ కింద కేసు పెడుతున్నారు. డిజిటల్ రాడికలైజేషన్ అన్నటువంటి ఒక సరికొత్త పదం, డిజిటల్ మీడియా ద్వారా తీవ్రవాదం వైపుకి నెట్టబడుతున్నటువంటి వాళ్ళు అన్నటువంటి విషయం ఇప్పుడు తేలుతోంది.